చంద్రబాబు నాయుడు గారు ఈ 10 నెలల కాలంలో 1,55,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఏం చేస్తా ఉన్నాడు ఈ అప్పులు అనేది అందరికీ వస్తున్నటువంటి డౌట్. దీనిలో కొన్ని మచ్చుకి ఈయన ఏం చేశాడు 1,55,000 కోట్లు అంటే, రామోజీరావు చచ్చిపోతే ఆయన సంస్మరణ సభ అని చెప్పి ఓ 12 కోట్లు ఎంతో తగలేశారు. చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారు ఒక మీటింగ్కి ఏదో అటెండ్ అయితే నారీ సభ దానికి నారావారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డబ్బుల్ని 5 కోట్లు 7 కోట్లు వాళ్ళకి ఉచితంగా ఇచ్చేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ఇంటి దగ్గర నుంచి సెక్రటరీకి వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైటు, కరకట్ట ఇంటి దగ్గర నుంచి గన్నవరం వెళ్ళాలంటే స్పెషల్ ఫ్లైటు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కితే స్పెషల్ ఫ్లైటు, దిగితే స్పెషల్ ఫ్లైటు, నారా లోకేష్ సేమ్ ఎక్కితే దిగితే స్పెషల్ ఫ్లైట్లు, అమరావతి పేరుతో అడ్డగోలుగా కాంట్రాక్టులకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం. మొన్న రోడ్డుకి 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 64 కోట్లు అంట. అమరావతిలో 7 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి దాదాపు 500 కోట్లు అంటే 1 కిలోమీటర్కి 64 కోట్లు కేటాయించారంటే జాతీయ రహదారికి 22 కోట్లు అవ్వదు అద్భుతంగా వేస్తే. అంటే ఈ విధంగా దోచిపెట్టే కార్యక్రమం. ఇంకొక దోపిడీలో భాగంగా ఈరోజు రేపు మోడీ గారు ఏదైతే అమరావతిలో మళ్ళీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నాడు. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అనేదో సినిమాలో మనం చూసినట్టుగా ఆల్రెడీ చేసినటువంటి శంకుస్థాపనలకు మళ్ళీ శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారు వస్తుంటే దానికి సంబంధించి ఒక 3D మోడల్లో డిస్ప్లే చేయడం కోసం, ఎలా ఈ బిల్డింగ్ కట్టబోతున్నాం అనే డిస్ప్లే చేయడం కోసం 88.50 లక్షలు అంటే 88.5 లక్షలు ఖర్చు పెట్టడానికి టెండర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ APCRDA టెండర్ చూస్తే ఏదైతే ప్రిపరేషన్ ఆఫ్ 3D మోడల్ ఆఫ్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ టు డిస్ప్లే అట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్స్ ప్రోగ్రామ్ ఎట్ అమరావతి ఎస్టిమేట్ కాస్ట్ 88.50 lakhs 88.5 లక్షలు పెట్టి ఏదైతే అమరావతిలో జరిగే గౌరవప్రదమైన ప్రధానమంత్రి కార్యక్రమంలో ప్రదర్శించడానికి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే సెక్రటేరియట్ ఎట్టగట్టబోతున్నారు 3D మోడల్లో తయారు చేసి చూపించేటటువంటి కార్యక్రమానికి 88.5 లక్షలు దాదాపు 1 కోటి రూపాయలు. అంటే ఎంత అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు, తన కాంట్రాక్టులకు ఏ విధంగా దోచి పెడతా ఉన్నారు, దోచుకో పంచుకో తినుకో అని ఎలా చేస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇది సంపద దోపిడీ అంటే. సంపద సృష్టి పోయింది, సంపద దోపిడీ ఎలానో చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తా ఉన్నారు.